నకిలీ విత్తనాలతో రైతన్నలను మోసం చేస్తున్న ఫర్టిలైజర్లపై చర్యలు తప్పవంటూ దౌలతాబాద్ మండల ఏఈఓ శిరీష హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని జ్యోతి ట్రేడర్స్ శ్రీనివాస్, మండలంలోని షేర్పల్లి గ్రామానికి చెందిన జోడు హరిబాబు అనే రైతుకు రోహిణి కంపెనీకి చెందిన సలార్ మొక్కజొన్న విత్తనం 1.5 ఎకరాకు ఇవ్వడం జరిగింది. రైతు తన పొలంలో భూమిని సాగు చేసి విత్తనాలను వేయగా కంకి చివరి దశలో కర్ర మొలిక తిరిగి కింద పడటం మొదలైంది. ఎకరంన్నర నోటికొచ్చిన చేను కుప్పకూలడంతో సంబంధిత జ్యోతి ట్రేడర్ శ్రీనివాస్ కు సమాచారం అందించాడు రైతు హరిబాబు. అప్పుడు ఫర్టిలైజర్ యజమాని నాకేం తెలియదు, సంబంధించిన కంపెనీ వారి బాధ్యత వహిస్తారని చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాడు. రైతు ఆవేదనతో వ్యవసాయ శాఖకు సమాచారం అందించగా తక్షణమే స్పందించిన వ్యవసాయ శాఖ రైతు పంట చేనుని పరిశీలించి ఫర్టిలైజర్ యజమానిపై చర్యలు తీసుకుంటామని సూచించారు. ఏది ఏమైనా మొక్కజొన్న సీడ్ కంపెనీ యాజమాన్యానికి పలుమార్లు విన్నవించుకున్న స్పందన కరువైందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పల్లి గ్రామంలో జోడు హరిబాబు వాళ్ళ మక్క చేనుని పరిశీలిస్తున్నాము. వీళ్ళది సీడ్ క్వాలిటీ పరివార్ సీడ్ పెట్టినారు. ఇది అంటే మనకు కంకులు కూడా సరిగ్గా రాలేదు, దిగుబడి చాలా తక్కువ వస్తుంది, సీడ్ ప్రాబ్లం ఉంది. సో ఇది పరిశీలించడానికి వచ్చినాము. దాని గురించి మేము పైన అధికారులకి తెలియవరుస్తాము. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది.